ఐకేపీలో విధులు నిర్వహిస్తున్న వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దిండిలో సమైక్య భవనం వద్ద సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఐకేపీ వివోఏలకు నెలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివోఏల సమస్యలు వెంటనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత 20 సంవత్సరాలుగా వివోఏలుగా పనిచేస్తున్న ఏ ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం 3,900 రూపాయలు మాత్రమే ఇస్తుందని వాపోయారు. పెరిగిన నిత్యావసర సరుకులతో తమ కుటుంబాలు గడవలేని పరిస్థితిలో వివోఏలుగా పనిచేస్తున్నామని తెలిపారు. హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మల్లేష్, దేవస్వామి, నారాయణ సింగ్, సంజీవరెడ్డి, పుష్ప, మణెమ్మ, జ్యోతి, రాణి, మౌనిక, లక్ష్మి, నిర్మల, శ్రీను, ముత్యం తదితరులు పాల్గొన్నారు. We want justice. We want justice. We want justice. అందుకోండి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. సెర్ప్ ఉద్యోగులుగా మేము గత 19 సంవత్సరాల నుంచి మేము ఐకేపీ వివోలో పనిచేస్తున్నాము. మా డిమాండ్స్ మొత్తం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని కోరుచున్నాము. మా యొక్క డిమాండ్ నెరవేర్చాలని కోరుచున్నాము. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెర్ప్ నుండి వివోఏలకు ఐడి కార్డులు ఇవ్వాలి. అర్హులైన వివోఏలకు సీసీ పథకం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐడి కార్డులు ఇవ్వాలి.